ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక రిపోర్ట్, అది సాలిడ్ రిపోర్ట్. ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి, నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యవసానాలన్నీ ఆలోచించి, కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా. ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా. భగవంతుడితోటి మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తిగా విగ్రహం తల నరికేస్తే రామతీర్థంలో, దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా, లేదంటే దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందుతారు, ఇలా ఆలోచిస్తారని చెప్పి 1-2 రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుతుంది. రేపు పొద్దున మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు, అదొక ప్రశ్న ఉంటుంది. అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం, 5 years మేమే ప్రభుత్వంలో ఉంటాం. ఇది లాస్ట్ 6 నెలల్లో ఏదైనా ఉందంటే మేము ఇలాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది. వచ్చిన 2 నెలలు మాకు ఏం అవసరం ఉంది. 5 years ఈ ప్రభుత్వమే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నారు. ఇది తీసుకెళ్ళకపోతే తప్పు అవుద్ది. ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఇది. ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు. అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు, వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు పడి, నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి, అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి చేసిన తర్వాత తద్వారా మీ అంశాలు తెలుసు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కొంతమంది మీరు ఇట్లా అన్నారు, రాజకీయాలు అబ్దున్నారు. మాకేం పోతే 5 సంవత్సరాలు మేమే ఉంటాం, మాకు ఆ భయాలు లేవు. కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి. ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేమేం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు 7 కొండల స్వామి మీద పగ ఉంది. అది ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అది 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలని. భగవంతుడి మీద పగ ఏంటి ఎవరికైనా. వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది చెప్పాలి. ఇది ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు. ఉదాహరణకి అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఈ దేశం ఎంత తల్లడిల్లిపోయింది, ఎంత కదిలింది, ఎన్ని గొడవలు జరిగినాయి. ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు 1,00,000 లడ్డూలు. ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్నీ మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు. 59,70,000 పైచిలుకు కిలోలు ఉండే 59,70,000 కిలోల నెయ్యి మీరు ఇది ఈ అసలు కల్తీ నెయ్యి అని కూడా దీన్ని కల్తీ వనస్పతి, కల్తీ పామాయిల్ అనాలి దీన్ని. ఇవి దీంతో కలిపి ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో 1,00,000 లడ్డూలు అక్కడ కూడా పంపించారు, అయోధ్య కూడా పంపించారు. వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా 59,70,000 ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు అనుకున్న సోకాలు నెయ్యి సప్లై చేసి దాంట్లో ఆన్ రికార్డ్ 58 లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్నీ దొరికినాయి. అవి కాకుండా 1,70,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి. ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు. మీకు టీటీడీకి మేము